ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఇవాళ ఉదయమే స్వామి వారికి పూజాధికాలు చేసి అనంతరం ఆలయ ప్రధాన గర్భగుడి గాలిగోపురం తలుపులను పండితులు బంద్ చేశారు. సూర్యగ్రహణం విడిచిన అనంతరం పవిత్ర గోదావరి జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసి అనంతరం పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక రేపు ఉదయం నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు అర్చకులు తెలియజేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి. ప్రసన్న, ఏదైతే భారత్లో పాక్షికంగా ఈ సూర్యగ్రహణం ఏర్పడిన నేపథ్యంలో దాదాపు 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కనుక పరిశీలిస్తే తిరుమల, విజయవాడ, శ్రీశైలం, అదేవిధంగా యాదాద్రి, భద్రాచలం సహా ప్రముఖ దేవాలయాన్ని ఈరోజు మూసివేస్తున్నారు. సాయంత్రం 4:29 నుంచి గ్రహణ కాలం ప్రారంభమవుతుంది. దాదాపు గరిష్టంగా 1:40 పాటు కూడా ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కూడా వివిధ ఆలయాల్లో కూడా మూసేసి చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు మధిరలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం, పాలవంచలోని పెద్దమ్మ తల్లి ఆలయం, ఇల్లందులోని కోటమైసమ్మ దేవాలయం, అదేవిధంగా వైరాలోని అయ్యప్ప స్వామి దేవాలయం, కూసుమంచిలోని గణేశ్వర ఆలయం, పల్లెగూడెంలోని మారెమ్మ గుడి తల్లి, అదేవిధంగా ఖమ్మం నగరం చూసుకుంటే ముఖ్యంగా ఖమ్మం నగరంలో నరసింహస్వామి దేవాలయంతో పాటు గుంటు మల్లేశ్వర స్వామి ఆలయాలు కూడా పూర్తిగా ఈ రోజు మూసేశారు. ఈ రోజు సూర్యగ్రహణం కావడంతోనే అర్చక పండితుల కలిసి మొత్తం అధికారులు కూడా ఉదయం నుంచి పూర్తిగా సాయంత్రం వరకు కూడా ఈ ఆలయాలు తెచ్చుకోని చెప్పి అధికారులు పూర్తిగా బంద్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా భద్రాచలం చూసుకున్నట్లయితే భద్రాచలంలోని ఈ రోజు ఉదయం 9:30 నుంచి ఆలయ ప్రధాన గర్భగుడి తలుపులు మూసిన అనంతరం పండితులు గాలిగోపురం తలుపులు కూడా మూసివేశారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈ మూసివేసిన ఆలయ తలుపుల్ని గ్రహణం విడిచిన తర్వాతకి పవిత్రమైన గోదావరి జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం కూడా పూజలు నిర్వహిస్తారు. తర్వాతకి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. అయితే రేపు ఉదయం నుంచి మాత్రం భక్తులు మాత్రం పూర్తిగా దర్శనాలు చేసుకునేందుకు కూడా పూర్తిగా ఆలయ అర్చకులు కూడా తెలియజేసి చెప్పవచ్చు. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం దేవాలయాన్ని మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ గోవింద్. రైట్, థ్యాంక్ యూ గోవింద్. నమః శ్రీమతే రామానుజాయ నమః. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు భద్రాచల శ్రీ సీతాలక్ష్మి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రాతకాలంలో 4:30కి సుప్రభాత సేవతో స్వామివారి యొక్క తలుపులు తెరిచి సుప్రభాత సేవ, స్వామివారి యొక్క ఆరాధన, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ యొక్క గ్రహణం సందర్భంగా రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణాన్ని ఈరోజు 9 గంటల లోపలనే 7:30కే స్వామివారికి తిరుకళ్యాణాన్ని పూర్తి చేసుకుని అలాగే చిత్తా నక్షత్రాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు భద్రాచల శ్రీ సీతాలక్ష్మి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రాతకాలంలో 4:30కి సుప్రభాత సేవతో స్వామివారి యొక్క తలుపులు తెరిచి సుప్రభాత సేవ, స్వామివారి యొక్క ఆరాధన, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ యొక్క గ్రహణం సందర్భంగా రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణాన్ని ఈరోజు 9 గంటల లోపలనే 7:30కే స్వామివారికి తిరుకళ్యాణాన్ని పూర్తి చేసుకుని అలాగే చిత్తా నక్షత్రాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు భద్రాచల శ్రీ సీతాలక్ష్మి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రాతకాలంలో 4:30కి సుప్రభాత సేవతో స్వామివారి యొక్క తలుపులు తెరిచి సుప్రభాత సేవ, స్వామివారి యొక్క ఆరాధన, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ యొక్క గ్రహణం సందర్భంగా రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణాన్ని ఈరోజు 9 గంటల లోపలనే 7:30కే స్వామివారికి తిరుకళ్యాణాన్ని పూర్తి చేసుకుని అలాగే చిత్తా నక్షత్రాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు భద్రాచల శ్రీ సీతాలక్ష్మి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రాతకాలంలో 4:30కి సుప్రభాత సేవతో స్వామివారి యొక్క తలుపులు తెరిచి సుప్రభాత సేవ, స్వామివారి యొక్క ఆరాధన, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ యొక్క గ్రహణం సందర్భంగా రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణాన్ని ఈరోజు 9 గంటల లోపలనే 7:30కే
స్వామివారికి తిరుకల్యాణాన్ని